నమస్తే. 2025-26 సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అది అందరికీ తెలిసిన విషయమే. ఈ బడ్జెట్ మొత్తం 3,04,965 కోట్లుగా అంచనా వేశారు. గత సంవత్సరం ఇదే ప్రభుత్వం 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ వాస్తవంలో ముఖ్యమంత్రి గారి నోటు వెంబడి 2,20,000 కోట్లు మాత్రమే మేము ఖర్చు పెట్టాము. అంటే 71,000 కోట్లు మేము ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. కానీ నిపుణులు ఆర్థిక శాస్త్రంలో మంచి పట్టున్న మేధావులు వారి మాట ఏంటంటే వీళ్ళు 2 లక్షల కోట్లకు దిగువనే ఖర్చు పెట్టారు. పేరుకే 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ వీళ్ళు ఖర్చు పెట్టింది మాత్రం 2 లక్షల కోట్లే దిగువనే ఖర్చు పెట్టారు. ఉదాహరణకు ఇందిరమ్మ ఇళ్లకు గత సంవత్సరము బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయల కేటాయింపు జరిపారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో అది ఒక్క ఇల్లు కూడా కట్టలేదు వారు. అంటే బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి కానీ వాస్తవంలో మాత్రం ఒక ఇల్లు కూడా కట్టలేదు. కాబట్టి ఆ డబ్బంతా పేరుకే చూపించారు కానీ అక్కడ వాస్తవంలో లేదు. అంటే ఇప్పుడు కూడా 3,04,965 కోట్లుగా బడ్జెట్ అంచనా వేశారు. కానీ దీనిలో ఖర్చు పెట్టేది ఎంత, అసలు మీ దగ్గర ఉన్న ఆదాయాలు ఎంత, మీకు ఈ బడ్జెట్ ఎలా తయారవుతుంది, ఇవి ఆర్థిక శాస్త్రం నిపుణులు వస్తున్న ప్రశ్నలు. దీనికి ప్రభుత్వం తరఫు నుండి సరైన సమాధానాలు కూడా లేవు. గత సంవత్సరానికి ఇప్పటికీ ఒక 5% బడ్జెట్ పెంచి ప్రవేశపెట్టారు. గత సంవత్సరం 2,91,000 కోట్లుగా ఉంటే ఈసారి 3,04,965 కోట్లుగా పెట్టారు. మరి దీనిలో నిపుణులు అన్న మాట కూడా కొంతవరకు వాస్తవమే అనిపడుతుంది. అంటే ఆర్థిక శాస్త్ర నిపుణులు చెప్పిన మాటలు కూడా కొంతవరకు ఏంది పూర్తి స్థాయిలో వాస్తవంగా మనకు కనపడుతున్నాయి. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే ముఖ్యమంత్రి గారి నోటి వెంటనే గత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కానీ కిస్తీల రూపకంగా వడ్డీ రూపకంగా కట్టేటివి 6,500 కోట్ల నుండి 7,000 కోట్ల రూపాయల వరకు. అంటే 7,000 కోట్ల రూపాయల వరకు అప్పులకు వడ్డీలు కిస్తీలు కట్టడానికే పోతుంది. అంటే మొత్తం 80,000 ఒక నెలకు అంత అంటే సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు దానికి పోతున్నాయి. 80,000 కోట్ల రూపాయలు అప్పులు కిస్తీలు కట్టడానికి 80,000 కోట్ల రూపాయలు పోతున్నాయి. ఇక ఉద్యోగస్తుల జీతభత్యాలు వారి పెన్షన్లకు, అంటే నా పెన్షన్లు అంటే ప్రజల పెన్షన్లు కావండి, ఉద్యోగస్తుల పెన్షన్లకు వారికి పోయే అమౌంట్ 6,500 కోట్లు. ఇది ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సమాచారమే. 6,500 కోట్లు అంటే ఇంటూ 12 నెలలకు గాను 78,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల జీతభత్యాలు మరియు ఉద్యోగస్తుల పెన్షన్లకు పోతున్నాయి. అంటే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలకు 80,000 కోట్లు, ఇప్పుడు ఉద్యోగస్తుల జీతభత్యాలకు వారి పెన్షన్లకు 80,000 కోట్లు. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ఈ 2 పద్ధతులకే ప్రతి సంవత్సరం ఖర్చు అయిపోతుందన్నమాట. అప్పులకు ప్లస్ ఉద్యోగస్తుల జీతభత్యాలకు 1,60,000 కోట్ల రూపాయలు దీనికే కావాలి. ఇక వీళ్ళు 2 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒకవేళ ఖర్చు పెట్టినా గత సంవత్సరం మాదిరిగానే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇక మిగిలింది 40,000 కోట్లే. ఆ 40,000 కోట్ల ఇరిగేషన్కు ప్రాజెక్టులకు ఎంత కేటాయిస్తారు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేసిన కాంట్రాక్ట్ బిల్లులకు ఎట్లా చెల్లిస్తారు, పెన్షనర్లకు ఎట్లా చెల్లిస్తారు, రేషన్కు ఎంత కేటాయిస్తారు, ప్రతి శాఖకు వివిధ శాఖలకు అన్ని కేటాయించాలి కదా. ఎలా కేటాయిస్తారు, మీ దగ్గర ఉన్న డబ్బు ఏంటి అని నిపుణుల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏంటంటే మేము అప్పులు చేస్తాం, ఇంకా వేరే గత్యంతరం లేదు, లేదా భూములు అమ్ముతాం. భూములన్నా అమ్మాలి లేదా అప్పులన్నా చేయాలి. ఆదాయం పెంచుకునే మార్గాలు మాత్రం శూన్యం. ఆదాయం పడిపోయింది. 2022వ సంవత్సరం నుండి ఆదాయం మెల్లమెల్లగా డౌన్ ఫాల్కి అయికుంటూ వస్తుంది. 2015 నుండి 2025 వరకు అద్భుతమైన ఇన్కమ్, దానికి మరో మాటకు తావేలేదు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ అంతకంతకు పెరిగిపోవడము, దాని నుండి రెవెన్యూ జనరేట్ కావడం, ఒక్కొక్క రకంగా అన్ని రకాల నుండి 2022 వరకు ఓకే మంచిగానే ఉంది. 2023 నుండి మాత్రమే డౌన్ఫాల్గా అయింది. కాబట్టి ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏంటి? కేవలం అప్పుల రూపకంగానే వెళుతూ ఉంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఆ ప్రభుత్వం అప్పులు చేసిందని ఈ ప్రభుత్వం అప్పులు చేసిందని ఇంకో ప్రభుత్వం, ఇలా అప్పులు చేసుకుంటూ సంక్షేమ పథకాలకు కానీ వివిధ కార్యక్రమాలకు కానీ కేటాయిస్తూ పోతే రాష్ట్రం ఏ గతిపాలు కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, దివాలా దిశగా వెళ్తుందా అనేది నిపుణుల
నిపుణుల అనుమానంగా కూడా తోస్తుంది మొత్తంలో. అంటే గత ప్రభుత్వము 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పేసి చెప్పిండ్రు, అది వాస్తవమే. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 13 నెలల కాల పరిమితి అయింది కదా, ఇప్పటికే వీళ్ళు 1,60,000 కోట్ల రూపాయల అప్పులు చేసినట్లు మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే 13 నెలలకే 1,60,000, సరాసరిగా నెలకు 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. మరి ఏ ప్రభుత్వమైనా ఆదాయం లేకుండా మేము సంక్షేమ పథకాలకు ఇలా ఇస్తాం, ఇలా ఇస్తాం, ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, అన్ని చేస్తాము అంటే మాత్రం ఈ అప్పులు చేసే పరిస్థితి తప్పదు. ఉదాహరణకు ప్రతి మహిళకు 2,500 కోట్లు, 2,500 రూపాయల వృత్తి ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అది కూడా ఉంది. నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అది 2,500, అదొక ఉంది. తొలం బంగారం అట, అది ఒకటి ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి దీనిలోకి ఈ పథకాల కల్లా అమలు చేయాలంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల కొద్ది డబల్ అవుతున్నాయి. ఈ మొత్తం పథకాలకు ఇట్లా వీళ్ళు సక్రమంగా నెరవేర్చాలి అంటే ప్రతి సంవత్సరం 70,000 కోట్ల నుండి 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తేనే ఈ పథకాలను అమలు జతైతాయి. మరి ఇట్లా అప్పులు పెంచుకుంటూ పోతే చివరకు అప్పులు కట్టలేని పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటికే పెన్షన్దారులకు పెన్షన్ అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న అమౌంట్ను కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి. కాంట్రాక్టర్లకు సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఒకటే తిప్పడం, అసలు బిల్లులు లేవు, ఖజానా లేదు, ఖజానా లేదు, ఖజానా లేదు అని తిప్పుతా ఉన్నారు మొత్తంలో. అంటే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అప్పులతో నెట్టుకొస్తే మాత్రం ఇదే ప్రమాదం. ఇది ప్రజలు గ్రహించాలి, ప్రభుత్వాలు గ్రహించాలి. నిపుణులనే మాట ఏంటంటే ఇలా ఎంతకాలం అప్పుల మీద ఎంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారు? ఒక ఇల్లైనా, ఒక గ్రామమైనా, ఒక వ్యవస్థ అయినా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏదైనా సరే అప్పులతో నెట్టుకొస్తే ఎంతకాలం అని ఇలా అప్పులతో నెట్టుకొస్తారు? ఎన్ని రోజులని అప్పులతో నెట్టుకొస్తారు? సంక్షేమ పథకాలకు అలవిమాలిన వాగ్దానాలు ఇస్తారు. ఇప్పుడు అలవిమాలిన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అంటే రాష్ట్ర పరిస్థితి ఎంత తట్టుకుంటుంది? ఎన్ని భూములు అమ్ముతారు? భూములు అమ్మాలి, భూములు ఎవరివి? ప్రజలవే కదా. ఆ ప్రజలు తెలంగాణ ప్రజలవే కదా. ఆ ప్రజల భూములు అమ్మడానికి వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చిండ్రు? మేనిఫెస్టోలో ఏమైనా పెడతారా? వాగ్దానాలు ఏమైనా పెడతారా? మేము భూములు అమ్మి మీకు సంక్షేమ పథకాలు ఇస్తాం, లేదంటే అప్పులు చేసి మీకు సంక్షేమ పథకాలు ఇస్తామని ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తుందా? చెప్పదు కదా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తెలంగాణ కామారెడ్డి డిక్లరేషన్లో ఏమన్నారు? బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. కానీ వాస్తవంలో అది లేనే లేదు. పోయిన సంవత్సరం 8,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు, దాంట్లో కొంత తక్కువనే ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం 11,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు, కానీ ఖర్చు ఎంత పెడతారో తెలియదు. ఈ సంవత్సరం పూర్తిగా అయిపోతేనే కానీ తెలుస్తుంది. ఎప్పుడే కానీ ఎవరికే కానీ వాగ్దానాలు ఇచ్చే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించుకొని ప్రభుత్వాలు, గత ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, రేపు వచ్చే ప్రభుత్వమైనా ఆలోచించాలి. ఇలా అప్పులకు ఉద్యోగస్తులు జీతభత్యాలకే 1,60,000 కోట్లు పోతే ఇక మిగతా మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది? 4 లక్షల కోట్ల బడ్జెట్ అయితే సరిపోతుంది. మరి ఆ విధంగా ఉందా? లేదు కదా. మీరు చెప్పేది 4,000 చిల్లర కోట్లు చెప్తున్నారు, కానీ దాంట్లో వాస్తవంలో ఖర్చు పెట్టేది మాత్రం 2 లక్షల కోట్లే. మరి అలాంటప్పుడు ఈ అప్పులకు ఉద్యోగస్తుల జీతభత్యాలకే 1,60,000 కోట్లు పోతాయి, మిగతా 40,000 కోట్లతో ఎలా నెట్టుకొస్తారు? అప్పులు ఏ రకంగా అప్పులు చేస్తారు? శృతిమించిన అప్పులు చేసి అవి ఎవరికి భారం? తెలంగాణ ప్రజలకే భారం కదా. మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. అవన్నీ చెప్పకుండా గజిబిజిగా ఏదో గారడి లెక్కలు పెట్టేసి మేము ఇంత బడ్జెట్ పెట్టినాం, అంత బడ్జెట్ పెట్టినాం, ఇది ఇట్లా ఉంది, ఆహా ఓహో అని చెప్తే మాత్రం తెలంగాణ ప్రజానికం కొంత అనిశ్చితకు గురి అవుతుంది. కాబట్టి వారికి స్పష్టంగా అంటే అప్పులు ఎన్ని ఉన్నాయి, మరి దానికి కట్టే అమౌంట్ ఎంత, ఉద్యోగస్తుల జీతభత్యాలు ఎంత, తర్వాత సంక్షేమ పథకాలకు ఈ మిగతా కొద్ది అమౌంట్ మరి ఎలా కేటాయిస్తారు? ఏం చేయాలంటే అప్పులు చేస్తాం, భూములు అమ్ముతాం, ఇంకా సరిపోకపోతే ఇంకా ప్రభుత్వ ఆస్తులు కూడా కుదవబెట్టి తెస్తాం అనేది ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న మాటలు. కానీ ఇది తెలంగాణ ప్రజానీకానికి ఏమాత్రం మంచిది కాదు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎంత అని చేయాలి? ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 15 నెలలే అవుతుంది, ఇప్పటికే 1,60,000 కోట్ల అప్పు చేశారు. ఆ ప్రభుత్వం ఏం గొప్ప కాదు, ఈ ప్రభుత్వం ఏం గొప్ప కాదు, అందరూ చేసే పని అంతే. ప్రతి నెల 10,000 కోట్ల నుండి 12,000 కోట్ల రూపాయలు అప్పు చేయంటే ప్రభుత్వం నడవలేని పరిస్థితి. ఒక ఇల్లు అయినా, ఒక వ్యవస్థ అయినా, ఎక్కడైనా అప్పులతో నెట్టుకొచ్చేది మాత్రం అది దివాలా తీయక తప్పదు.